రాసినంత థియరీ ఉంటుంది. అయితే అప్పుడెప్పుడో 2008లో మొదలుపెట్టారు. 2008లో అంటే గత 20 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్న వాళ్ళకి తెలుసు. 15, 20 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ అసెన్షన్ గురించి ఏంటి అని. 2028లో 2008లో చేశారంట, 9లో చేశారంట, 10లో చేశారంట, 11లో చేశారంట, 12లో చేశారంట. 12లో ఆపేసారంట. ఆ తర్వాత ఇంకా అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ గురించి ఏమి చేయలేదంట. నాకు తెలీదు. నేను 2013లో ధ్యానంలోకొచ్చాను. కాబట్టి ఆహ్, వేరే వాళ్ళ వరకు దీని గురించి మెసేజ్ పెడితే వాళ్ళు చెప్పారు ఇట్లా అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ. ఆహ్, ఏం తేడా ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఆ రోజు అప్పటికి, ఇప్పటికి తేడా ఏంటి అనంటే, అసలు అప్పుడు అసెన్షన్ పోర్టల్ కోసం ప్రయత్నం చేశారు. నేనెక్కడో విన్నాను, ఎక్కడో గాదు. నక్షత్ర మిత్రులు దాంట్లో మన ఎవరు 'హరికృష్ణ' గారు చెప్పారు. ఏమనంటే ఆహ్, 2012 వరకు భూమి మీద ఆహ్, క్రియేటర్ అంటే సృష్టికర్త మనతో లేడు అని జెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన ధ్యానంలోకొచ్చారంట. ఆయన మనతో పాటు ఆహ్, కలిసి ప్రయాణం చేస్తున్నారంట. ధ్యానంలో ఉన్నారంట అన్నట్టుగా ఆయన చెప్పారు. కాబట్టి ఆయన సహాయ సహకారాలు మనకుంటాయి. అందువల్ల ఆ తర్వాత భూమి మీద జరిగే మార్పులు వేరుగా ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అంతకుముందు వరకు కూడా అసెన్షన్‌కి సంబంధించి ఎన్నో రకాల ప్రాసెస్‌లు చేసినా కూడా అసెన్షన్ అనేది జరగలేదు. అసలు అసెన్షన్ అంటే ఏంటి? అసెన్షన్ అంటే భూమి అధోలోకం యాక్చువల్‌గా. అధోలోకం అంటే దేవతల గ్రిప్ పూర్తిగా పోయిన లోకం అన్నట్టు. ఓకే. అంటే అక్కడంతా భయాలతో, బాధలతో ఉండే ప్రదేశం. ఎన్ని లోకాలున్నాయో అన్ని లోకాల్లో కొన్ని లోకాలు అధోలోకాలుంటాయి. అధోలోకాల్లో ఎక్కువగా దుఃఖమే ఉంటుంది. బాధ, భయం ఇవే ఉంటాయన్నట్టు. అయితే అలాంటి లోకమే భూలోకం. అయితే ఇలాంటి భూలోకం ఒక స్థితికెళ్ళిపోతుందని తెలిసి గురువుగారు ఒక ప్రామిస్ చేసుకొనొచ్చారు. ఇక్కడ అందరిని జాగృతం చేస్తామని. అలాగే 1,44,000 మంది కాంతి కార్యకర్తలు భూమి మీదకొచ్చారు. భూమిని విడిపిస్తూ వాళ్ళు గూడా విడుదలైపోయి ఎళ్ళిపోదామని వచ్చారన్నట్టు. అయితే ఈ 1,44,000 మంది వచ్చారు కానీ, వాళ్ళు కూడా వాళ్ళు కాంతి కార్యకర్తలన్న విషయం వాళ్ళకి తెలియకుండా జీవిస్తూ కొన్ని జన్మలు గడిపేశారు. అలాగే వా వాళ్ళకు తెలియలేదు. అలా అలా గడిచిపోతూ వచ్చింది. తర్వాత 2008 నుంచి కాస్తో కూస్తో తెలుసుకోవడం జరిగింది. తెలుసుకొని ఆ కొంతమంది లైట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో జాగృతమైన వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ వచ్చారు. చేస్తూ వచ్చి ఆహ్, 2012లో ఇంకా కంప్లీట్‌గా క్లోజ్ అయిపోతుంది. అందరెళ్ళిపోతారు. అసెన్షన్ అంటే మనం ఈ గ్రహం నుంచి వేరే గ్రహంకి వెళ్ళిపోవడం. ఓకే. మనం ఈ గ్రహం నుంచి వేరే గ్రహానికెళ్ళిపోవడం. అదేంటి వేరే గ్రహం అంటే, ఈ భూగ్రహంలాగే ఇంకో గ్రహం సిద్ధం చేయబడింది అని ఒకటుంది. కానీ అక్కడేంటంటే, అక్కడంతా కూడా ఆహ్, అయితే ఎలా అంటే, ఇంకా మాయ నుంచి బయటికి రాని వాళ్ళుంటారు గదా! సారీ మాయ అంటే దానికన్నా ముందు జెప్పాల్సింది. ఎందుకంటే, ఈ 2008 నుంచి ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా సరే, ఎందుకు జరగలేదంటే, కారణం భూమి రెండు రెండింటి చేత ఆడించబడుతుంది. ఒకటి మాయ, 2 మనస్సు. సరికాని శక్తులేవైతే ఉన్నాయో, అవి ఒకానొక సమయంలో భూమిని వశం చేసుకొని, అవి ఇష్టమున్నట్టుగా ఆటాడుతూ వచ్చాయి. ఇష్టమున్నట్టుగా అంటే, మనిషి లోపల డీఎన్ఏని 14 సారీ ఎన్నో పొరల డీఎన్ఏ అది గుర్తు రావట్లేదు. అంత డీఎన్ఏని వాళ్ళు 4 పొరల డీఎన్ఏగా మార్చారు. 4 పొరల 2 పొరలుగా డీఎన్ఏగా మార్చి, దైవం నుంచి ఎలా అంటే,
ఒక హ్మ్. ఎలా చెప్పాలి? దేవుడిని రాక్షసుడిని చేసినట్టుగా. ఓకే. దేవుడికి, రాక్షసుడికి ఎంతుంటుంది డిఫరెన్స్? చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మనం ఇంత అని చెప్పలేం. అలా వాళ్ళేం చేశారు? మన భావోద్వేగాల ద్వారా, మన బాధల ద్వారా, మన భయాల ద్వారా వాళ్ళు ఎనర్జీని పొందుతున్నారు. 12 స్టాండర్డ్ డీఎన్ఏ. ఓకే. 12 పోగుల డీఎన్ఏ. అయితే వాళ్ళు మన ద్వారా అంటే మనం ఏడిచామనుకోండి, మనం బాధపడ్డామనుకోండి, మన నుంచి ఎనర్జీ ఎళ్ళిపోతుంది వాళ్ళకి. అలా ఎళ్ళిపోయేలాగా వాళ్ళు మనని భూమి మీదకి పంపించే ముందు, జన్మ తీసుకోవడానికి పంపించే ముందే మన లోపల, నా లోపల గాదు. అంటే నేనవి వదిలిచ్చేసుకున్నాను. చాలా మంది వదిలిచ్చేసుకున్నారు. ఇంకా వదిలించుకోని వాళ్ళలో చిప్స్ ఏర్పరిచుంచారు. ఏర్పరిచుంచి భూమి మీదకి పంపించారు. మీరు మిమ్మల్ని అంతా కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు వీటి ద్వారా. ఎలా అంటే మీరు పొగడ్డం మానేసి విమర్శించడమే అలవాటు చేసుకుంటారు. అలాగే దాని ద్వారా ఎనర్జీని కోల్పోవడం. అలాగే ధ్యానం జేస్తే మంచి జరుగుతుందని తెలుసు. కానీ చేయరు. చేయనీయకుండా మిమ్మల్ని కంట్రోల్ చేయడం. అద్దం ప్రక్రియ చేస్తే, హృదయం ప్రక్రియ చేస్తే గూడా మీ జీవితంలో మార్పులొస్తాయని తెలుసు. అయినా సరే మిమ్మల్ని చేయనీయకుండా కంట్రోల్ చేయడం. మీరిక్కడ ధ్యానం చేస్తున్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి గాబట్టి, మీ ఇంట్లో వాళ్ళని, మీ భార్యనో, భర్తనో, పిల్లలనో ఎవరో ఒకరిని లేదా చుట్టాల్ని అటువైపుగా వచ్చి మిమ్మల్ని చేయనీయకుండా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం. ఇలా రకరకాలుగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మీ లోపల ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి కొన్ని. కొంతమందికి డబ్బంటే పిచ్చుంటుంది. కొంతమందికి డాష్ డాష్ అంటే పిచ్చుంటుంది. కొంతమందికి పేరంటే పిచ్చుంటుంది. అవన్నిటిని నిద్ర లేపుతారు. నిద్ర లేపేసి మిమ్మల్ని ధ్యానంలో ఉండకుండా, వాటిని పట్టుకొని ఉండకుండా పక్కకు జరుపుతా ఉంటారు. తర్వాత లవ్ అనే మాయను గూడా నిద్ర లేపుతా ఉంటారు ఒక్కోసారి. ఇంకా భౌతిక ఆకర్షణ అనేది నిద్ర లేపుతా ఉంటారు మనుషుల్లో. అలాగే ఒక మాస్టర్‌ని పట్టుకొని కూర్చుంటే, ఆ మాస్టర్ వల్ల వీళ్ళు ఎదిగిపోయి ఎక్కడ భూమి యొక్క అసెన్షన్‌కి సహాయపడతారు అని వాళ్ళని కూడా పక్కకు డైవర్ట్ చేసేసి, వాళ్ళకి వేరే రకంగా మాయ చేస్తూ ఉంటారు. ఈ మాయ అంతా గూడా ఎలా జరుగుతుందో తెలుసా? కంటి ద్వారా జరుగుతుంది. ఇప్పుడు అసలు ఈ వర్క్‌షాప్‌కి మీరెందుకొచ్చారు? ఎలా వచ్చారు? కళ్ళతో చూసొచ్చారు. ఈ మెసేజ్‌ని కళ్ళతో చూసి ఇదేంటో తెలుసుకుందాం అని వచ్చారు. అలాగే ఒక స్వర్ణలత మాస్టర్ ఉన్నారు. డీఎన్ఏ మాస్టర్. ఆవిడ గ్రేట్ మాస్టర్. రామాచారి గారున్నారు. ఆవిడ గ్రేట్ మాస్టర్. ఆయన ఒక గ్రేట్ మాస్టర్. బాలకృష్ణ గారున్నారు. ఆయన ఒక గ్రేట్ మాస్టర్. శ్రీకాంత్ సేత్ గారున్నారు. సేత్ శ్రీకాంత్ అంటారు. ఆయన ఒక గ్రేట్ మాస్టర్. ల లక్ష్ దుగ్గ్యాల లక్ష్మి గారున్నారు. ఆమె ఒక గ్రేట్ మాస్టర్. ఇలా పెద్ద పెద్ద మాస్టర్లున్నారు. ఆ మాస్టర్‌లందరినీ మిమ్మల్ని ఇంకా ఉన్నారు. నాకు తెలీదు. అంటే అందరూ ఎక్కువగా తెలీదు కాబట్టి నేను వాళ్ళ పేర్లు తీయట్లేదు. ఆహ్, నేను వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొనొచ్చాను. కొంతవరకు కొంతమంది ఎక్కువ తీసుకున్నాను. కాబట్టి వాళ్ళ పేర్లు నాకు గుర్తున్నాయి. పూర్ణాత్మ శ్రీధర్ గారు కావచ్చు. అలా వాళ్ళందరూ గొప్ప గొప్ప మాస్టర్‌లని తెలిసినా కూడా వాళ్ళని పట్టుకోకుండా వేరే దారిలో వెళ్తూ వస్తున్నారు. ఎలా? ఎందుకు? అంటే రోజుకొక మెసేజొస్తుంది గ్రూప్‌లో. కళ్ళతో చూస్తాం గదా! చూసి మాయలోకెళ్ళిపోతాం. అలా మనం ఒకదాన్ని పట్టుకొని ఎళ్ళకుండా చేస్తూ, మనని మనం భూమి మీద నుంచి విడుదల కాకుండా, మనం భూమి మీద నుంచి విడుదల కాకుండా అడ్డుకుంటూ ఈ మాయ, మనసు అడ్డుకుంటూ వచ్చింది. అందుకే 2008 నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నా సరే, మీరు దాన్ని అందుకోలేకపోతున్నారు. మీ అందరికీ సహాయం చేయడం కోసమని 1,44,000 మంది భూమి మీదకొచ్చారు. భూమి యొక్క జనాభా ఎంత? దాదాపుగా 80,00,00,000 ఉండుండొచ్చు బహుశా. 80,00,00,000 జనాభాని మిమ్మల్ని అందరిని విముక్తుల్ని చేసి తీసుకెళ్దామని 1,44,000 కాంతి కార్యకర్తలొచ్చారు. వాళ్ళకి సహాయంగా ఇంకా కొంతమంది యాడ్ అవుతూ వచ్చి ఈరోజు 23,00,00,000 కాంతి కార్యకర్తలు భూమి మీద ఉన్నారంట. ఓకే. కాంతి కోసం పనిచేసేవాళ్ళు 23,00,00,000 ఉన్నారు. అయినా సరే భూమి మీద
ఎంతో ఎన్నో రకాలుగా భూమిని కంట్రోల్‌లోకి తీసుకోవడం జరిగింది. భూమి మీద ఎవరు జన్మ తీసుకున్నా సరే, ఎంతమంది దేవుళ్ళు తీసుకున్నా సరే జన్మ, వాళ్ళని గూడా కంట్రోల్ చేసే శక్తి వాళ్ళు సరికాని శక్తులు వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఎప్పుడైతే మన గురువుగారు భూమి మీదకొచ్చి అందరికి ధ్యానాన్ని నేర్పిస్తూ అందరి చేత ధ్యానం చేపిస్తూ అందరిని మాయ నుంచి బయటికి తీసుకొస్తూ వచ్చారో, అప్పుడు కొన్ని కొన్ని విషయాలు, సత్యాలు బయటికొచ్చాయి. అర్థమవుతూ వచ్చాయి. ద గ్రేట్ మాస్టర్ రేచంద్రన్ గారు గూడా. ఆయన గూడా చాలా మంది లైట్ వర్కర్స్‌ని యాక్టివేట్ చేశారు. అంటే ఆహ్, వాళ్ళ లోపల ఉన్న బ్లాక్స్ తొలగించేసి, వాళ్ళు లైట్ వర్కర్స్, వాళ్ళు ఇక్కడ భూమి మీద కాంతి కోసం పనిజేయడానికొచ్చారు అని తెలియజేయడం కోసం వాళ్ళకి కొన్ని ప్రాసెస్‌లు చేసి వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎన్ని రకాలుగా అందరూ ప్రయత్నం చేస్తున్నా సరే, అడ్డుకునేవి మనసనేదొకటుంది, మాయ అనేదొకటుందని తెలుసుకోవడానికే చాలా టైం పట్టింది. గత 5 సంవత్సరాల నుంచి బహుశా నాకు తెలిసినంత వరకు మనసనేదొకటుంది కంట్రోల్ చేసేది, మాయ అనేదొకటుంది కంట్రోల్ చేసేదని జనాలు తెలుసుకున్నారో ఏమో తెలీదు. మనసు గురించైతే తెలుసుకున్నారు. మాయ గురించి మాత్రం బహుశా ఒక సంవత్సరం నుంచో ఏమో తెలుసుకొనుంటారు. నాకు మట్టుకు ఒక 3 సంవత్సరాల నుంచి మాయ అనేదొకటుందని, కంట్రోల్ చేస్తుందని, మనసనేదొకటుందని, కంట్రోల్ చేస్తుందని తెలిసింది. కొంతమందికి తెలిసినా చెప్పుండకపోవచ్చు గ్రేట్ మాస్టర్స్. మన హరికృష్ణ గారు గూడా గ్రేట్ మాస్టర్. చాలా మందున్నారు మాస్టర్స్, వాళ్ళ పేరు తీయట్లేదని ఏమనుకోవద్దు. ఇక్కడ రికార్డింగ్‌లో వింటే గనక. ఆహ్, నాకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్తున్నాను. అయితే వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ విముక్తి కావాలి, ముక్తి కావాలి, నాకు ముక్తి కావాలి అంటూ ఉంటారు. ముక్తి కూడా అసెన్షనే. మీరు అసెండ్ అవ్వడమే ముక్తి. అసెండ్ అవ్వడం అంటే మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్లేస్ నుంచి మీ కంట్రోల్‌ని మీ దగ్గర ఉంచుకునే స్థితికెళ్ళడం. ఓకే. మీరు ధ్యానం చేస్తా ఉంటారు. ఏం పొద్దస్తమానం ధ్యానం చేస్తా ఉంటావు, ధ్యానం అంటావు, అదంటావు, ఇదంటావు. ఏంటి నీకు పని లేదా? అని మిమ్మల్ని ఎవరో కంట్రోల్ చేస్తారు. పెళ్లి తప్పనిసరిగా చేసుకోవాలి. ఓకే. పెళ్లి చేసుకోకపోతే మనిషిలాగా చూడరు వాళ్ళని. అలా సమాజం కంట్రోల్ చేస్తుంది మనుషుల్ని. పిల్లల్ని కనకపోతే వాళ్ళని మనుషుల్లాగా చూడరు. ఇలా రకరకాలుగా విమర్శించే తత్వాన్ని అందరి లోపల నింపేసి మనిషిని కండిషనల్‌గా ప్రేమించడం అలవాటు చేసింది. ఈ మాయ, ఈ మనసు. అంటే చీకటి శక్తులు వీటిని ఆయుధంగా వాడుతూ కండిషనల్‌గా ప్రేమించడం అనేది అలవాటు చేస్తూ వచ్చారు. అయితే అలా చేయడం వలన మనం మనకేదో తెలిసినట్టుగా జ్ఞానం మనకే సగం తెలుసు. ఆ సగం జ్ఞానాన్ని ఇతరుల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం. అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పి. చేస్తూ ఏమైంది, ఒకరి కంట్రోల్, ఇప్పుడు మీరు విమర్శించారనుకోండి, వాళ్ళేం జేస్తారు? వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తారు. మీరు వాళ్ళని కంట్రోల్ చేశారనుకోండి, వాళ్ళేం జేస్తారు? మిమ్మల్ని కంట్రోల్ జేస్తారు. మీరేదిస్తే అదే తిరిగొస్తది. అది విశ్వ నియమం గదా! మీరు ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు, వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటారు. మీరు ఎదుటి వాళ్ళ ఇగోని హర్ట్ చేస్తే, వాళ్ళు మీ ఇగోని హర్ట్ చేస్తారు. ఇలా మీ లోపల మీకే ఒక యుద్ధాన్ని ప్రకటించి, మిమ్మల్ని జాగృతం కానివ్వకుండా నిద్రపుచ్చేశారు. అలా నిద్రపోతున్న మాస్టర్స్ అందరిని ఒక్కొక్క మాస్టర్ ఒక్కో విధంగా మిమ్మల్ని నిద్రలేపుతూ వచ్చాడు. అదెలా? వాళ్ళు వాళ్ళు పెట్టిన యంత్రాన్ని మీకు ఉపయోగించారు. ఎలా అంటే, మీరు కళ్ళతో మాయ చేయబడుతున్నారు గదా! కళ్ళతో చూసిన ప్రతిదాని వెంట పడాలనుకుంటున్నారు గదా! అలా అని మొదట ధ్యానం ఒకటే ఉండేది. పిరమిడ్ ధ్యానం అనేది ఒకటుండేది. తర్వాత కాంతి ధ్యానం అని, తర్వాత పుస్తకాలు చదవాలని, బుక్ రీడింగ్ అని, తర్వాత డీఎన్ఏ యాక్టివేషన్ అని, తర్వాత అమరత్వం అని, అమరత్వ సిద్ధి అని, ఇలా రకరకాలుగా, తర్వాత నా ద్వారా వచ్చిన మిర్రర్ టెక్నిక్ అని, హార్ట్ చక్ర టెక్నిక్ అని, ఇలా రకరకాలుగా మిమ్మల్ని ఇంబాలన్స్ అవుతూ బ్యాలెన్స్ చేయడం జరిగింది. ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరూ.
అంటే మీరు ఇలాంటివేవి కనపడకపోతే మీరింకా ఏదైనా మీరు ఇంకో రకంగా డైవర్ట్ అవ్వచ్చు. మీకు కొంతమందికెలా ఉందనంటే ధ్యానంతో ఒక్కదాంతో సాటిస్ఫై అవ్వట్లేదు జనాలు. అవ్వట్లేదు కాబట్టి వేరే సృష్టి చేస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం రకరకాలుగా మనకి ఇవన్నీ సృష్టి చేయడం జరిగింది. అయితే మీ సాటిస్ఫాక్షన్ ఎక్కడుందో అక్కడికెళ్లారు. దాన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. దాన్ని పట్టుకొనున్నారు కొన్నాళ్ళు. మళ్ళీ దాన్నొదిలేసారు. వదిలేసి మళ్ళీ ఇంకో దిక్కెళ్తున్నారు. ఇలా మిమ్మల్ని అసలు ఒక దగ్గర ఉంచనివ్వకుండా కనెక్ట్ చేస్తూ, డిస్కనెక్ట్ చేస్తూ, కనెక్ట్ చేస్తూ, డిస్కనెక్ట్ చేస్తూ మీ కంట్రోల్‌నంతా బయటికి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ కంట్రోల్‌నంతా మీ దగ్గర ఉంచుకోవడం కోసమే మీ అందరికీ మాయకు సంబంధించిన సంకల్పం ఒకటి ఇవ్వడం జరిగింది. మనసుకు సంబంధించిన సంకల్పం ఒకటి ఇవ్వడం జరిగింది. ఒక్కో పేపర్ రాసుకోండి. ఇంతకుముందుకు ఎప్పుడు క్లాస్‌కి రాని వాళ్ళుంటారు కొంతమంది ఇందులో. వచ్చి కూడా ఆ సంకల్పం చేసిన వాళ్ళుంటారు. ఆ సంకల్పం చేసి కూడా వదిలేసిన వాళ్ళుంటారు. కాబట్టి అందరూ రాసుకోవాలి. ఈ 2 సంకల్పాలు మీరు చేయనంత వరకి మీరు బయటికి రాలేరు. ఈ 2 సంకల్పాలు చేస్తేనే మీకు పూర్తిగా ఎరుకతో ఉంటూ బయటికొస్తారు. ప్రతిరోజు ఈ 2 సంకల్పాలు 10 నిమిషాలు ఖచ్చితంగా చేయాలి. చేయలేదనుకోండి మీరెవరైనా గ్రేట్ మాస్టర్. ఇప్పుడు నేనొక మాస్టర్‌నున్నాను. నాలాగే ఒక గ్రేట్ మాస్టర్ ఉన్నాడనుకోండి. మీకు బాగా నచ్చాడు. మీరు మాకు కరెక్ట్‌గా నచ్చాడంటే మీకు సమస్యల పరిష్కారం అయ్యాక సాటిస్ఫాక్షన్ అవుతుందనుకోండి. మీరతని ఎక్కువ కాలం పట్టుకొని ఉండలేకుండా అతను గావచ్చు, ఆమె గావచ్చు. పట్టుకొని ఉండకుండా మిమ్మల్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది. అలా డైవర్ట్ కాకుండా ఉండాలనంటే మీరు మనస్సంకల్పం, మాయ సంకల్పం చేస్తూ ఉండాలి. ఈ అసెన్షన్ అంటే మీరింకా ఈ మాయ అనే కంట్రోల్ ఉండదు మీ మీద. మనసనే కంట్రోల్ ఉండదు మీ మీద. మీరు పూర్తిగా స్వేచ్ఛా జీవి అయిపోతారు. అసెన్షన్‌కి సంబంధించిన పోర్టల్ ఓపెన్ అవ్వాలి అనంటే ఈ మాయని బద్దలు కొట్టాలి. ఈ యొక్క ఆహ్, మనసుని బద్దలు కొట్టాలి. ఈ మాయ మనసుకు సంబంధించి ఏదైతే కంట్రోల్ ఉందో ఇప్పుడు మీరు 'దుగ్గిరాల శ్రీలక్ష్మి' గారు మీకు తెలిసుండొచ్చు చాలా మందికి. నేను ధ్యానంలోకొచ్చినాక చెప్పా వైజాగ్‌లో కలిసారావిడ. ఆవిడ చెప్పడం వల్ల నేను వేగన్‌గా మారాను. అప్పటికి నేను అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ గూడా చెప్పలేదు ఏమి. అయితే రేపు జరగబోయే అసెన్షన్ శ్రీలక్ష్మి దుగ్గిరాల మేడం ద్వారా జరిగబోయే ఒక లెజెండరీ మాస్టర్ చేతిలో జరగబోయే అసెన్షన్ సంబంధించిన ప్రక్రియలో మాయకు సంబంధించిన సంకల్పం కూడా ఉంటుంది. అది నా ద్వారా ఇవ్వబడింది మేడంకి. మేడం యాక్సెప్ట్ చేశారు. అదందులో ఇంప్లిమెంట్ చేయడానికి బాగుందని చెప్పారు. అయితే ఆవిడ నేను యాక్చువల్లీ ఎవరికీ చెప్పలేదు మేడం దీని గురించి. ఆహ్, మీరే చెప్పండి అన్నట్టుగా అంటే, లేదండి మీరు ఖచ్చితంగా ప్లీజ్ చెప్పండి అన్నారు. అందుకోసమని చెప్తున్నాను నేను. అయితే ప్రతిసారి మాయ కంట్రోల్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, భర్త ఉన్నాడు ఇంట్లో, భార్యని కంట్రోల్ చేస్తున్నాడనుకోండి. అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు భర్త. భలే కంట్రోల్ చేస్తాడు వాళ్ళ భార్యని, వాళ్ళ ఫ్యామిలీని. మళ్ళీ ఆ కంట్రోలు ఇచ్చేయడం ఇష్టముంటదా ఎవరికైనా? ఆ భర్తకి? ఆ కంట్రోల్‌ని వదిలేయడం ఇష్టముంటదా? ఇష్టముండదు. అలాగే మాయకు కూడా కంట్రోల్ వదిలేయడం ఇష్టం లేదు. ఇగో నా ఉనికి నాకు కావాలి అని ఎన్ని రకాలుగా మాయ చేయాల్సి ఉంటుందో, అన్ని రకాలుగా మాయ చేస్తున్నాం. నన్ను కూడా చాలా రకాలుగా మాయ చేశారు. ఇలా డిషుం కూడా అయిపోయింది. ఓకే. మీరు నేను చెబితే నమ్మలేరు. అంతగా జరిగింది. ఆహ్, మాయ డైరెక్ట్‌గా లైవ్‌లోకొచ్చే నాతో ఆటలాడింది. ఓకే. అయితే మరి సంకల్పం రాసుకోండి. నేను నా మనస్సుని జయించినందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. మీ లక్ష్యం నుంచి మీరు పక్కకు జరగకూడదంటే ఇవి చేయాలి. మీరు ముక్తిని పొందాలంటే ఇవి చేయాలి. నేను నా మనస్సుని జయించినందుకు
విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. మీకు ఏ ఆహ్, అద్దం ప్రక్రియలో లేదా హృదయం ప్రక్రియలో, ఏ ప్రక్రియలో మీకు సౌకర్యంగా ఉంటే ఆ ప్రక్రియ చేయండి. ఓకే. తర్వాత నేను నా మనస్సుని జయించినందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. ఇప్పుడిచ్చే సంకల్పాలు భూమిని కంట్రోల్ చేసే వాటి నుంచి కంట్రోల్ లాక్కొని మీ దగ్గర కంట్రోల్ పెట్టుకునేంత శక్తివంతమైనవి. ఓకే. మిమ్మల్ని అన్ని రకాలుగా కంట్రోల్ చేసే వాళ్ళనందరి దగ్గర నుంచి కంట్రోల్ తీసుకొని, మీ దగ్గర కంట్రోల్ పెట్టుకునే శక్తివంతమైన సంకల్పాలు. నేను నా మనస్సుని జయించినందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. తర్వాత విశ్వశక్తి యొక్క సహాయం వలన విశ్వశక్తి యొక్క సహాయం వలన నేను ప్రతిక్షణం మాయ పట్ల నేను ప్రతిక్షణం మాయ పట్ల పరిపూర్ణ ఎరుకతో ఉంటూ సంరక్షించబడుతున్నందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. మీరు ధ్యానంలో తాతలు, ముత్తాతలైనా సరే, ఓకే. ధ్యానంలో తాతలు, ముత్తాతలు, తోపులైనా సరే, ఓకే. చెప్పాలంటే సారీ. ఆ పదం వాడినందుకు. అంటే మీరు అంత గొప్పవాళ్ళైనా సరే, ఓకే. అంతగనం ధ్యాన అనుభవం ఉన్నా సరే, ఎన్ని గంటలు మీరు ధ్యానం చేయగలిగినా సరే, అద్దం ప్రక్రియ చేయటం, హృదయం ప్రక్రియ చేయటం మీ శక్తికి మించినది. ఓకే. చేసి చూడండి తెలుస్తుంది మీకది. ఓకే. కానీ అది చేశాక మీ జీవితమే మారిపోతుంది. ధ్యానంతో పాటుగా అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ చేశారంటే 2 చేతులు కలిపితే చప్పట్లు ఎలా కొడతారో మీరు, మీ జీవితంలో చప్పట్లు మోగుతూనే ఉంటాయి. ధ్యానం చేయడానికి ఎంత కష్టపడాల్సుంటుందో దానికి 10 రెట్లు, మేబీ కొన్నిసార్లు 100 రెట్లు గూడా కష్టపడాల్సొస్తుంది. అద్దం ప్రక్రియ ప్రతిరోజు చేయడానికి, హృదయం ప్రక్రియ ప్రతిరోజు చేయడానికి. ఈ మనసు సంకల్పం, తర్వాత మాయ సంకల్పం మీరు చేయగలిగితే, మీరు ఈజీగా చేయగలుగుతారు. తర్వాత అసెన్షన్‌కి మీకు కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, బహుశా 'శ్రీలక్ష్మి దుగ్గిరాల' గారితో డిస్కషన్ చేయలేదిది. ఆవిడ చెప్తారో చెప్పరో తెలీదు. వన్ ఆఫ్ ద గ్రేట్ మాస్టర్ 'రవిచంద్రన్' మాస్టర్ ద్వారా వచ్చిన మెసేజ్. ఏంటది? మీకు సెల్ఫ్ లవ్ అని ఉండాలి. అది ఆయన రీసెంట్‌గా ఒక 1 మంత్ ముందు జెప్పారు. చేస్తాను. అయితే రిపీట్ చేస్తాను సంకల్పం. 1 మంత్ ముందు జెప్పారు. కానీ ఆ సెల్ఫ్ లవ్ గురించి మనం ఎప్పటి నుంచి చేస్తున్నాం వర్క్‌షాప్‌లు? 4 ఇయర్స్ మేబీ నాకు తెలిసి. ఓకే. నేను అసెన్షన్ కోసం అవసరమైన దాని మీద, ముఖ్యమైన దాని మీద వర్క్ చేస్తున్నానని నాకు తెలీదు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే. సెల్ఫ్ లవ్ మీరు సాధించనంత వరకు మీరు అసెండ్ అవ్వలేరు. ముక్తిని పొందలేరు. మీకు ఎలా అంటే దేవుడు రమ్మంటాడు. నేను తీసుకుపోతాను రా అంటాడు. కానీ మీరు వెళ్ళలేరు. ఎందుకంటే అది నమ్మే స్థితిలో మీరుండరు. 'రాధిక ఫ్రమ్ వనస్థలిపురం' మొదటిసారి వర్క్‌షాప్ జరిగినప్పుడు 4 ఏళ్ల క్రితం అనుకుంటాను.
అంతులేని ఆనందం, అంతులేని ప్రశాంతత జరిగినప్పుడు సాక్షాత్తు పరమాత్మే వచ్చాడు. యూట్యూబ్‌లో వీడియో ఉంది చూడండి. ఆయనొచ్చి తనకి ఎక్స్‌పీరియన్స్ అయింది. తనని రమ్మని పిలిచాడు. రమ్మని పిలిస్తే తనేం చేసింది? మాయ. ఏంటా మాయ? నా పిల్లలున్నారు. నాకిద్దరు పిల్లలున్నారు. నాకు భర్త ఉన్నాడు. వాళ్ళ బాధ్యతలు నా మీదున్నాయి. నేనెలా రాగలను? నేను రాలేను అని చెప్పింది. పెళ్లి కూడా మాయే. బంధం కూడా మాయే. కానీ భూమి మీద సమాజం కారణం చేత మనం పెళ్లి చేసుకోవాల్సొస్తుంది. చేయకపోతే మనల్ని చేసుకోకపోతే మనల్ని ఒకలాగా చూస్తారు. పిల్లని కనకపోతే ఇంకోలాగా చూస్తారు. అయితే మళ్ళీ ఆ బంధమే ఆపుతుంది మనల్ని పోనీయకుండా. అటాచ్‌మెంట్‌లో ఉంటూ డిటాచ్‌మెంట్‌లో ఉండాలి. దైవత్వంలోకి ప్రయాణం వర్క్‌షాప్ మళ్ళీ చేయగలిగితే చివరి వర్క్‌షాప్‌లో అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ మీకు సంకల్పం ఇస్తాను. హాజరైన వాళ్ళకి మాత్రమే. అన్ని హాజరవుతున్న వాళ్ళకి. ఇక్కడున్న వాళ్ళలో మల్లీశ్వరి గారు ఒక్కరే నాకు తెలిసి వస్తున్న వాళ్ళు. వెంకటరత్నం గారు కూడా వస్తున్నారు కావచ్చు బహుశా. అయితే ఆహ్, అటాచ్‌మెంట్‌లో ఉంటూనే డిటాచ్‌గా ఉండడు. ఓకే. మీకు ఆవిడ అది మొదటి వర్క్‌షాప్‌లోనే జరిగింది. 4 సంవత్సరాల క్రితమే. కానీ అంటే నన్ను నేను పబ్లిసిటీ చేసుకోవడం నాకంత అలవాటు లేదు. అవసరం గూడా ఉందని నేను అనుకోలేదు. అయితే నా పని నేను చేసుకుంటూ ఎళ్ళిపోయాను అంతే. నేనేమనుకున్నానంటే పబ్లిసిటీ చేసుకోవడం అనంటే, మీ సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం ఇస్తూ ముందుకెళ్ళాలనుకున్నాను అంతే. అలా అనుకోని ఆరోగ్య సమస్య ఉంటే ఆరోగ్యానికి సంబంధించి, సంపద సమస్య ఉంటే సంపదకు సంబంధించి, సంతానం సమస్య ఉంటే సంతానం సంబంధించి, అలాగే అన్యోన్య దాంపత్యం అని, నెలసరి సమస్య పరిష్కారం అని, ఇలా మీ మాయని మీరనుభవిస్తున్న మాయని, మిమ్మల్ని అడ్డుకుంటున్న మాయని మీ సమస్య ద్వారా పక్కకు జరుపుతూ మీ దగ్గరకొచ్చారు. శీఘ్రమే కళ్యాణమని, ఇలా రకరకాల వర్క్‌షాప్ చేస్తూ వచ్చాం. విశ్వశక్తి యొక్క సహాయ సహకారాల వల్ల, నా పూర్ణాత్మ యొక్క సహాయ సహకారాల వల్ల, గురువుగారి ఇన్‌స్పిరేషన్ సహాయ సహకారాల వల్ల. ఓకే. అయితే అయినా సరే ఇంకా చాలా తక్కువ మంది ఒక ఈ మాయ నుంచి మిమ్మల్నందరిని బయటికి తీసుకురావడానికి మనసు మా మనస్సు యొక్క సంకల్పం గూడా సృష్టి చేసి అందరికి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కాస్త మనశ్శాంతిని చేసిన వాళ్ళు మనశ్శాంతిని పొందారు. అయితే అంటే ఎంతసేపు అటువైపుగా ఆలోచించడమే గానీ, ఇటువైపు నుంచి ఆలోచించడం అనేది తగ్గిపోయింది చాలా మటుకు. పరిగెత్తి అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చాను. ఒక సంవత్సరం నేనే అనుకున్నాను. అసలు నేను మాయలోకెళ్తున్నానా? ఏంటి? వీళ్ళందరి కోసం వర్క్‌షాపులు చేస్తూ, నా పర్సనల్ లైఫ్ మీద నేను ఫోకస్ పెట్టట్లేదు. నా పర్సనల్ లైఫ్‌లో గ్రోత్ గురించి నేను ఆలోచించట్లేదా? అని చెప్పి అనిపించి, నేనందరికి అందుబాటులో ఉండడమే వాళ్ళేమన్నా లైట్ తీసుకోవడం జరుగుతుందా? అని కూడా అనిపించింది. అనిపించి ఒక 1 ఇయర్ లేదా 6 మంత్సో, 9 మంత్సో తెలీదు. క్లాసెస్ బంద్ చేసేసాను. ఓకే. చేసేసి తర్వాత ఆ 1 ఇయర్ కూడా నేను కంట్రోల్‌లో ఉండడానికి నా వల్ల కాలేదు. అంటే నాకు నాలెడ్జ్ వస్తూ ఉంటది. చెప్పాలని తపన పోతూ ఉంటుంది. అందరిని ఇంకా భూమి మీదకి ఒక పని మీదొచ్చాను. అసెన్షన్ జరిపించడానికి నేను గూడా ఒక ముఖ్య పాత్ర తీసుకొనొచ్చాను. జరిపించడం కోసం. అందుకోసం పని చేయాలి కాబట్టి పరిగెత్తాలి. పరిగెత్తు. విరామం లేకుండా. ఉద్యోగం చేసుకుంటూ అయినా చేస్తూనే వెళ్ళాలి. అన్నట్టుగా అది ముందుకెళ్తూ వచ్చాం. అన్ని రకాలుగా మీ అందరికీ ఈ అద్దం ప్రక్రియ చేస్తూ వచ్చినా సరే, చేశారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారు, మళ్ళీ ఎళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఎళ్ళిపోయారు. ఇలా పట్టుకొని మాత్రం ఉండట్లేదు. ఎన్నో అద్భుతాలు చూసాక కూడా ప్రతిరోజు చేయలేకపోతున్నారు. ప్రతిరోజు చేయలేకపోవడమే మాయ మిమ్మల్ని ఆవరించి ఉండడం. మనసు మిమ్మల్ని చేయనీయకుండా అడ్డుకోవడం. ఇవి 2 సంకల్పాలు మీరు ప్రతిరోజు చేస్తే మీకు సత్యమేంటో తెలుస్తుంది. ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలి అనేది మీకు అర్థమవుతుంది. కానీ అవి 2 సంకల్పాలు చేయడానికి కూడా మీకు చాలా రకాల అడ్డంకులొస్తాయి. మీరు కాస్త పట్టుదలతో ఉంటేనే సాధ్యమవుతుంది. ఏంటి ఈ కర్మలు, ఇబ్బందులు ఇవన్నిటి నుంచి బయటికి రావాలనిపించట్లేదా? జీవితాంతం ధ్యానం చేసుకుంటూ, ఇంకేవేవో చేసుకుంటూ ఉండిపోతారా?
రారా? ఒక 5 సంవత్సరాల్లో లేదా 10 సంవత్సరాల్లో లేదా కొన్ని సంవత్సరాల్లో వీటన్నిటి నుంచి బయటికి రావాలని లేదా? బయటికి రావాలంటే తప్పకుండా అన్నింటికన్నా నాకు తెలిసినంత వరకు అన్నింటికన్నా విలువైనది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం, ఇతరులను ప్రేమించటం, మిమ్మల్ని మీరు క్షమించుకోవటం, ఇతరులను క్షమించటం, మిమ్మల్ని మీరు అంగీకరించుకోవటం, ఇతరులను మీరు అంగీకరించటం, మీకు మీరు కృతజ్ఞతలు చెప్పుకోవటం, ఇతరులకి కృతజ్ఞతలు చెప్పడం. ఇది అద్దం ప్రక్రియలో, హృదయం ప్రక్రియలో మనం చేస్తాం. సంకల్పం అసలు తెలియని వాళ్ళు, ఈ క్లాస్‌కి కొత్తగా వస్తున్న వాళ్ళు రాసుకోండి. ఇప్పుడే కొత్తగా వస్తున్నాం ఈ క్లాస్‌కి అనిపించిన వాళ్ళు రాసుకోండి. దయచేసి నన్ను క్షమించు. ఈ దయచేసి నన్ను క్షమించు మీరు 5-10 నిమిషాలు ప్రతిరోజు చేసుకోవాలి. మీకు తెలియని విషయాలు కూడా కొన్ని చెప్పాలి కాబట్టి అవి కూడా యాడ్ చేస్తానిక్కడ. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఎవ్వరు ఎన్ని మిర్రర్ వర్క్‌షాప్‌లు చేసినా, ఇక్కడ జరిగేంత మార్పు మీరు ఎక్కడ జరగదు. మిర్రర్ వర్క్ అనేది ప్రాక్టికల్‌గా చేపించడం అనేది నాకు తెలిసి పిరమిడ్ సొసైటీలో నేనే మొదలుపెట్టాను. నాకు తెలిసి. ఓకే. అంటే నా ద్వారా మొదలుపెట్టబడింది. అది నా పూర్ణాత్మ, విశ్వశక్తి, ఎంతోమంది స్పిరిచ్యువల్ మాస్టర్స్ గైడ్ చేయడం. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. అన్నిటికన్నా పెద్ద మాయ ఈ మనసు మాయ కలిపి చేసేదేంటో తెలుసా? మిమ్మల్ని, మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా చేయడం. ఇతరులను మీరు ప్రేమించకుండా చేయడం. మిమ్మల్ని బాధ పెడితే వాళ్ళని క్షమించకుండా చేయడం. మీరు ఎవరినన్నా బాధ పెడితే వాళ్ళు మీతో కోపం మీద ఉండేలాగా చేయడం. మీరు క్షమాపణ అడగకుండా చేయడం. మీకు సహాయం చేసినా సరే, ఏముంది క్యాబ్ డ్రైవరు మనని సురక్షితంగా ఇంటికి చేర్చాడు. డైరెక్ట్‌గా పికప్ చేసుకొని ఇంటికి చేర్చాడు. ఏముంది డబ్బులిస్తున్నాం గదా అతనికి. డబ్బులిస్తున్నాం కదా! తెచ్చాడు అని అనుకునే అంత మాయలో ఉన్నారు. అతను సురక్షితంగా మీ ఇంటికి తీసుకొచ్చాడని కృతజ్ఞతలు చెప్పట్లేదు. క్యాబ్ క్యాబ్‌లో వెళ్ళిన వాళ్ళు ఎంతోమందికి ఎన్నో జరిగాయి. బస్సులో గూడా యాక్సిడెంట్లు జరిగాయి. మరి మిమ్మల్ని గమ్యానికి సురక్షితంగా చేర్చుతున్నప్పుడు అతనికి కృతజ్ఞత ఎందుకు చెప్పకూడదు? ఖర్చవుతుందా దానికేమన్నా? లేదు గదా! థాంక్ యూ చెప్పకూడదు అనే అంత మాయలో ఉండిపోయారు మనసు. నేనెందుకు చెప్పాలి? నేను డబ్బులిస్తున్నాను. డబ్బులిచ్చాను గదా! సరిపోదా? అని అనుకుంటున్నారు. మీరు సురక్షితంగా చేరుకోవడానికి వాళ్ళు సహాయం చేశారు. ప్రతి దాని పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలి. మీరు ఇంట్లో వాడే ప్రతి దాని పట్ల, మీ యొక్క వస్తువుల పట్ల, మీ భర్త పట్ల, మీ పిల్లల పట్ల, డబ్బు పట్ల, మీ ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల పట్ల, మీ ఇంటి పట్ల గూడా అన్నింటి పట్ల కృతజ్ఞత ఉండాలి. మీరు వాడే వాహనం పట్ల గూడా కృతజ్ఞత ఉండాలి. అవి లేకపోతే మీరు ఒక్క రోజు జీవించి చూడండి. అసలవన్నీ లేకుండా ఒక రోజు బతికి చూడండి మీరు. ఎన్ని గంటలు బతకగలుగుతారో చూడండి. మీకు తెలుస్తది. కృతజ్ఞతా భావం మీ లోపల లేకుండా చేయడమే అతి పెద్ద ఆహ్, మాయ మనసు యొక్క ప్రభావం మీ మీద ఉండడం. అసెన్షన్ వైపు మిమ్మల్ని పోకుండా ఉంచేలాగా చేసిన విషయాలు. కృతజ్ఞత లేకపోవడం ఒకటి. తర్వాత క్షమించలేకపోవడం, క్షమాపణ అడగలేకపోవడం. కాలు తలిగింది. సారీ చెప్పరు. సారీ చెప్పరు గానీ ఎళ్ళిపోతారు. మీ పిల్లల్ని బాధ పెడతారు. అదేంటి వేరే కోపం వల్ల వాళ్ళని కోప్పడతారు. కోప్పడ్డాంక మీకు బాధ అనిపిస్తది. అయ్యో! నేను మామూలుగా అన్నాను. కానీ ఎళ్లి క్షమాపణ చెప్తారా? అడుగుతారా క్షమాపణ? మనస్సు. ఇగో.
వాడు నా కొడుకు. నేను చెప్పినట్టు ఇనాలే. నేనెందుకు వాడికి క్షమాపణ చెప్పాలి? ఈగో. తర్వాత భర్తకైనా సరే, భార్యకైనా సరే, మీరు తప్పు చేశారని తెలుసు. తప్పుగా మాట్లాడారని తెలుసు. పోయి అడగాలంటే అడగరు. ఈగో. మీ భార్య లేకపోతే మీకు రోజు గడవదని మీకు తెలుసు. అయినా ఎప్పుడైనా థాంక్ యూ చెప్పారా? ఈగో. ఏం చేసి పెడుతున్నారు మీకు? మీ భార్యకి మీరేం చేసి పెడుతున్నారు? భార్యని, భర్తని క్షమించగలగాలి. క్షమాపణ అడగలగాలి. కృతజ్ఞతలు చెప్పగలగాలి. కృతజ్ఞతలు చెప్పగలగాలి. ఓకే. అంగీకరించగలగాలి. వాళ్ళు ఎలా ఉన్నా సరే. ఎన్నో సంవత్సరాలు మీరు ప్రయాణం జేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు మీరు వాళ్ళతో ట్రావెల్ చేశారు. ఈ రోజు వరకు కూడా మీరింకా వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. ఈయనింతే, అలాగే ఉంటాడు. ఎన్ని సార్లు చెప్పినా ఇంతే అంటే, ఎన్ని సార్లు చెప్పినా ఆయన మారడు కాదు. ఆయన మారడు కాబట్టి మీరే మారాలి. అది మీకు అర్థం గావట్లేదు. ఆయన మారడు కాబట్టి మీరనడం మానేసి మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళిపోవాలి. లోపాలు లేని మనిషి భూమి మీద ఎక్కడా ఉండడు. ఓకే. ఎదుటి వాళ్ళు మన జీవితంలోకొచ్చారు అనంటే, వాళ్ళు మీ లోపాలని వెతుక్కొని మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యి మీ దగ్గరకొచ్చారు. మీ లోపల ఉన్నదే బయట కనిపిస్తుంది మీకు. అంటే మీ లోపల జన్మ జన్మల నుంచి మీరు పేర్చుకొని ఉన్న సరికాని జ్ఞానం, అలవాట్లు, అభిప్రాయాలు, నమ్మకాలు, బ్లాక్సు, భయాలు, బాధలు అన్నీ పెట్టుకొనున్నారు. అవన్నింటికి ఎవరైతే మ్యాచ్ అవుతా ఉంటారో వాళ్ళనే మీరు మ్యాచ్ చూడ్డానికెళ్తారు. చూడ్డానికెళ్ళినాక ఎక్కడో కాడ ఒక వెలుగు వెలుగుతది. స్పార్క్, ఫ్లాట్, ఖతం. ఇంకక్కడ జరుగుతది. అంటే ఇక్కడ మీకు క్లియర్ చేసుకోవడానికే జరుగుతుందదంతా. అసలు మీ పెళ్ళికి ముందే అవన్నీ క్లియర్ అయిపోతే మీకొచ్చే వాళ్ళు గూడా మారిపోతారు. మీరెప్పుడన్నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అన్‌కండీషనల్‌గా ప్రేమించుకున్నారా? చిన్నప్పుడు పసితనమప్పుడు ప్రేమించుకున్నారు. మెల్లిమెల్లిగా మార్కులొస్తేనే నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పి మిమ్మల్ని మాయలోకి నెట్టి పడేశారు. తర్వాత రకరకాల మాయ 1, మాయ 2, మాయ 3 సీరీస్ అని చాలా ఉన్నాయి. అవన్నీ ఇక్కడ మాట్లాడితే సమయం సరిపోదు. మీరది చూడండి. నేను పంపియమంటే పంపిస్తాను. ఆల్రెడీ పంపించాను చాలా మందికి. మాయ 1, మాయ వర్సెస్ సత్యం అని జెప్పి. ఇంకా వస్తాయి. ఇంకా కొన్నున్నాయి. ఆధ్యాత్మిక మాయ గురించి చేయలేదు క్లాసు. అది గూడా చేస్తా. ఈడ కొంచెం జెప్పాను ఆల్రెడీ. అయితే మిమ్మల్ని మీరు అంగీకరించట్లేదు. నేను నల్లగా ఉన్నానని, నేను తెల్లగా లేనని, నేను బక్కగా ఉన్నానని, నాకు పిల్లలు లేరని, నాకు పెళ్లి కాలేదని సంకల్పాలు మళ్ళీ చెప్తున్నాను మొదటి నుంచి. ఒకటి ఫస్ట్‌ది అనిల్ గారు గూడా అడిగారు. ఫస్ట్‌ది నేను నా మనస్సుని జయించినందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. మాస్టర్‌గా కూర్చోబెట్టాలనుకున్న కృష్ణ కూడా సంకల్పాలు అడుగుతున్నాడంటే ఎంత మాయలో ఉన్నాడు. ఆ! ఫస్ట్ సంకల్పం నేను నా మనస్సుని జయించినందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. మళ్ళీ చెప్తున్నాను. నేను నా మనస్సుని జయించినందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. తరువాత విశ్వశక్తి యొక్క సహాయం వలన విశ్వశక్తి యొక్క సహాయం వలన నేను ప్రతిక్షణం మాయ పట్ల పరిపూర్ణ ఎరుకతో ఉంటూ, నేను ప్రతిక్షణం మాయ పట్ల పరిపూర్ణ ఎరుకతో ఉంటూ సంరక్షించబడుతున్నందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. సంరక్షించబడుతున్నందుకు
విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. ఇక్కడ మీకిచ్చిన సంకల్పం కాదండి. అక్కడ దుగ్గిరాల శ్రీలక్ష్మి మేడంకి ఇచ్చిన సంకల్పం. మాయ సంకల్పం అది వేరుగా ఉంటుందక్కడ. ఆ క్లాస్‌కి అందరూ తప్పకుండా అటెండ్ కావాలి. ఆహ్, రేపు ఉదయం 10:30కి నాకు సంబంధించిన గ్రూప్‌లో నేను ఏ గ్రూప్‌లలో ఉన్నానో అన్ని గ్రూప్‌లలో నేను మెసేజ్ పెడతాను. ఓకే. నాకు సంబంధించి అంటే నేను సృష్టించినవే 16 గ్రూప్‌లున్నాయి. ఓకే. అవి కాకుండా ఇంకో 10 గ్రూప్‌లుండుంటాయి. ఆ 10 గ్రూప్‌లలో కూడా పెడతాను నేను. అన్నిటిలో ఇప్పుడు ఎక్కడెక్కడైతే లింక్స్ వచ్చాయో అక్కడక్కడ వస్తాయి. కొద్దిసేపటి తర్వాతనే పెడతాను నేను. ఆల్రెడీ చాలా మంది చాలా పెట్టేశారు. నా తరపు నుంచి నేను కూడా పెడతాను. అయితే మీరందరూ నాకీ మాయ వద్దు. ఈ భూమి మీద మాయ వద్దు. నాకు సత్యమే కావాలి. నేను సత్యాన్నే పట్టుకొనుండాలి అని మీరు హృదయపూర్వకంగా కోరుకుంటేనే మాయ తొలగిపోతుంది. ఎందుకు? ఎందుకంటే స్వేచ్ఛ. భూమి మీదున్న ఫ్రీ విల్. ఫ్రీ విల్ కారణం చేత, స్వేచ్ఛ కారణం చేత మీరు ఒకరోజు ధ్యానం చేసి, ఒకరోజు ధ్యానం చేయకపోయినా మిమ్మల్ని వదిలేస్తారు. కొట్టరు. మీ నాన్న మీరిప్పుడు స్కూలుకెళ్ళలేదనుకోండి. ఒకరోజు స్కూలుకెళ్ళకపోతే కొడతారు గదా! కోప్పడతారు గదా! పాపం చంద్రమౌళి గారిని ఎవరు కొట్టేటోళ్ళు లేరు. కోప్పట్టోళ్ళు లేరు. అందుకే ఒకరోజు జేస్తూ వచ్చారు. ఒకరోజు జేయలేదు. అలా కృష్ణ గారిని గూడా కొట్టేటోళ్ళు, కోప్పట్టోళ్ళు ఎవరు లేరు. కాబట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాడు. ఎళ్ళిపోయాడు. ఆహ్, ఇంక అవసరం లేదు. మనకు చాలా ఉన్నాయి తిరగాల్సినయి. ప్రపంచమంతా చూడాల్సిందుంది. అవన్నీ చూడాలి అని జెప్పి చూడండి. అన్ని క్లాస్‌లకెళ్ళండి, చేయండి. కానీ దీన్ని వదిలిపెట్టకండి. సరే ఈ 4 సంకల్పాల యొక్క శక్తి ఏంటో గూడా మీకు చెప్పాలి గాబట్టి, కొంతమందికి ఆల్రెడీ చెప్పాను. కాపోతే కొత్త వాళ్ళు గూడా వచ్చారు గాబట్టి చెబుతున్నాను నేను. సార్ చెప్పిందే మళ్ళా చెప్తున్నాను అనుకోవద్దు. ఆహ్, 2 సంవత్సరాల క్రితం, 2.5 సంవత్సరాల క్రితం వర్క్‌షాప్ జరిగినప్పుడు, పిల్లల క్లాస్ జరిగినప్పుడు, మహావతార్ బాబాజీ గారు వర్క్‌షాప్‌లోకొచ్చారు. వీడియో గూడా ఉంది దానికి సంబంధించి. ఆహ్, ఆయనేం చెప్పారనంటే, ఎవరైతే ఈ 4 సంకల్పాలు ప్రతిరోజు చేస్తారో, వాళ్ళ ఇంట్లో నేనుంటానని జెప్పారు. మీరు వన్ టైమ్ చేసినా సరే, వన్ టైమ్ 2 టైమ్స్, 2 టైమ్స్ చేయాలి మీరు యాక్చువల్‌గా. 2 టైమ్స్ చేస్తే గనక మీ ఇంట్లో నేనుంటానని జెప్పారాయన. మహా అవతార్ బాబూజీ గారు. ఎన్ని సంవత్సరాలు ఆయన జీవించున్నారు? 2000 సంవత్సరాల పైన జీవించున్నారు. ఆయన జెప్పారు. ఏమని? మీ ఇంట్లో ఉంటానని జెప్పారు. ప్రతిరోజు మీరు ఇంకా ఎక్కువ సార్లు చేయగలిగితే 2 సార్లు, మినిమమ్ 2 సార్లు అంతకు మించి మీరు చేయగలిగితే పిల్లల విషయంలో అయితే 2 సార్లు జెప్పారు. పెద్దల విషయంలో అయితే కొంచెం ఎక్కువ సార్లు. 3 టైమ్స్ మినిమమ్. మీరేదనుకుంటే అది జరిగిపోతుందని జెప్పారు. మీ అందరి బాగు కోరి ఇంకో సంకల్పం మీకిస్తున్నాను. అప్పుడు అప్పటికి ఈ సంకల్పం సృష్టి జరగలేదు. ఓకే. మనస, వాచ, కర్మణ ప్రతి క్షణం భూమి యొక్క విముక్తి. అంటే మీ అందరి యొక్క విముక్తినే కోరుకునేవాడిని నేను. ఇంకో సంకల్పం 4 సంకల్పాలు మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ. ఇప్పుడు 2 చెప్పాను గదా! అవి మాయది, మనసుది. మిగతా 4 సంకల్పాలు. దయచేసి నన్ను క్షమించు. ఎవరికి జెప్తున్నాం? అర్థంలో చెప్తున్నప్పుడు, హృదయం ప్రక్రియలో చెప్తున్నప్పుడు ఎవరికి జెప్తున్నాం ఇది దయచేసి నన్ను క్షమించని? మీకు మీ ఆత్మతో సంబంధం ఉన్న ప్రతి ఒక్క జన్మకి, ప్రతి ఒక్క ఆత్మకి. అంటే మీరిప్పుడు చేస్తున్నారంటే మొత్తం చుట్టొస్తుందది. మీ అన్ని జన్మలకు ఎళ్ళిపోతుంది. అందరికి క్షమాపణ ఎళ్ళిపోతుంది. దయచేసి నన్ను క్షమించు. ఓకే. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. మీ అన్ని జన్మలకు సంబంధించి ఎళ్ళిపోతుంది. ఆత్మ మొత్తం శుద్ధవ్వడానికి. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఓకే. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా పని నేను పని చేసుకుంటూ ఎళ్ళాను. నా యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబర్‌లు పెంచుకోవాలని నేను చూడలేదు. నా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా చెప్పింది లేదు. మామూలుగా ఛానెల్స్ పెట్టి దాంట్లో వీడియోలో చివర్లో ఒక వీడియో యాడ్ చేయడమే గాని, ఎవరన్నా వీడియోలు అడిగితే, "నా ఛానెల్ ఇంకా సబ్‌స్క్రైబ్ చేసుకోలేదా నువ్వు?
చేసుకో అని అనింది మాత్రం చాలా తక్కువ సార్లు. ఎక్కువ సార్లు మాత్రం సరే అని పంపించడమే జరిగింది. అయితే ఎన్ నా నా పనేంటి? నా పని మీకు అందించడం అంతే. మీరు స్వీకరించే స్థితిలో లేకపోతే నేనేం జేస్తాను? మీకు సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని ఆలోచన మీకు లేకపోతే నేనేం జేస్తాను? ఇప్పుడు సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ఏంటి? క్లాస్‌కొచ్చే మీరు ఉండలేకపోతే, కంటిన్యూ చేయలేకపోతే సబ్‌స్క్రైబ్ చేసుకోవడం కూడా ఏం ఉపయోగం ఉంటది? సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందనంటే మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి, మీరు మాయలోకెళ్ళకుండా, ఓహ్! మణికంఠ మాస్టర్ అని ఒకతనున్నాడు. నా ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు. అతన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి, చేయాలి అని గుర్తొస్తదన్న ఒక చిన్న అది తప్ప నాకేదో డబ్బొస్తదని, నాకేదో జరుగుతదని కాదు. అది కూడా ఏందంటే ఇప్పుడు అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను నేను. మీరు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీరు మర్చిపోయారు. ఈ మాస్టర్‌ని మర్చిపోయారు. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినంక మర్చిపోయారనుకోండి, మళ్ళీ అవన్నీ గుర్తు చేస్తా ఉంటాయి. గుర్తు చేసినప్పుడు ఒక దెబ్బగా మనం సుత్తే తోని మూలతోని ఒక దెబ్బ కొడితే ఒక దెబ్బకు దిగదు గదా! కొట్టగా, కొట్టగా దిగుతది. ఏదో ఒక యూట్యూబ్ వీడియో సరే ఇది కరెక్ట్ గదా! అని అనిపించి కనెక్ట్ అవుతారేమో. నాకు సేవ చేసే భాగ్యాన్ని మీరు కల్పిస్తారేమో అని. అంటే మళ్ళీ సేవ కొనసాగించే అవకాశాన్ని మీరు కల్పిస్తారేమో అని ఒక చిన్న ఆశ అన్నట్టు. ఓకే. అయితే ఈ 4 సంకల్పాలు మీరు చేస్తున్నప్పుడు, ఈ 6 సంకల్పాలు మీరు చేస్తున్న 5 సంకల్పం. మీకు ఐదో సంకల్పం. నాలుగో సంకల్పం ఏంటిది? నీకు శతకోటి కృతజ్ఞతలు. క్షమాపణ అడుగుతున్నాం అందరిని. అందరికీ అందరిని అంగీకరిస్తున్నాం. అందరిని ప్రేమిస్తున్నాం. అందరికి కృతజ్ఞతలు చెప్తున్నాం. తర్వాత అన్నీ జరుగుతూ ఉంటాయి మీ జీవితంలో. పెళ్లి జరిగిపోతూ ఉంటుంది. అంటే ఆహ్, స్కూల్లోకెళ్తారు. స్కూల్‌లో మంచి మార్కులొస్తాయి. ఆహ్, జాబొస్తుంది. జాబులు మారుతారు. ప్రమోషన్‌లొస్తూ ఉంటాయి. తర్వాత పెళ్లి జరుగుతుంది. తర్వాత పిల్లలు పుడతారు. తర్వాత పిల్లలు పెద్దోళ్ళైతారు. వాళ్ళ పెళ్ళిళ్ళయిపోతా ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా మీకేమనిపిస్తుంది? మీరు అదృష్టవంతులు కాదని అనిపిస్తూ ఉంటుంది. నేను ఉల్టా చెప్తున్నాను మీకు. మీరు వాడే పదాలు వేరే వేరేగా ఉంటాయి. ఓకే. మీరు అదృష్టవంతులు కాదని అనిపిస్తుంటుంది. అసలు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే ఏంటి? అది కూడా తెలుసుకోవాలి కదా! కొంతమందికి తెలీదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే ఏంటి? మంచి బట్టలేసుకోవడం ఒకటేనా? మంచిగా దూకోవడం ఒకటేనా? మంచి సబ్బు కొనుక్కొని వాడుకోవడం ఒకటేనా? ఫెయిర్ అండ్ లవ్లీ వాడడం ఒకటేనా? హ్యాండ్సమ్ ఫెయిర్ అండ్ లవ్లీ అని, లేపోతే ఇంకేదో ఆడవాళ్ళకి ఫెయిర్ అండ్ లవ్లీ మామూలుగుంటది. ఇంకా మగవాళ్ళకి కూడా వేరే ఉంటుందిగా. ఇవన్నీ వాడడమేనా మిమ్మల్ని ప్రేమించుకోవడం అంటే? సరే, మీకిష్టమైన ఆహారం తినడమేనా మిమ్మల్ని ప్రేమించుకోవడం అంటే? మీరు ఎలా బ్రతుకుతున్నారు? మీ జీవితమంతా దేని మీద ఆధారపడి ఉంది? మీ ఆలోచనల మీద ఆధారపడి ఉంది. మీ మాటల మీద ఆధారపడి ఉంది. మీరేం ఆలోచిస్తున్నారు? నేనొక గొప్ప వ్యక్తినని ఆలోచిస్తున్నారా? గొప్ప వ్యక్తినని మాట్లాడుకుంటున్నారా? మీరేం మాట్లాడుకుంటున్నారు? ప్రతిరోజు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ, భగవంతుడు మీకిచ్చిన ప్రేమని ప్రతిరోజు అదే జరుగుతోంది. మిమ్మల్ని మీరు ప్రేమగా మీతో మీరు మాట్లాడుకోవట్లేదు. నేను, నేను చాలా అందంగా ఉంటానని అనుకోని ఎన్ని రోజులైంది? ఎన్ని రోజులైంది? ఏమో సార్. ఎప్పుడో ఒక 2 సంవత్సరాల క్రితమో, 10 సంవత్సరాల క్రితమో అనుకోనుంటా. తర్వాత ఇంకా నేను తెలివైన వాడిని అని అదా మాస్టర్. అది మాకు పరిచయం లేదు అని అనుకునే వాళ్ళు గూడా ఉన్నారు ఇక్కడ. ఓకే. ఇలా పాజిటివ్‌గా మిమ్మల్ని మీరు ప్రశంసించుకున్న సందర్భాలేమున్నాయి? ఏమి లేవు. అందరిని మీరు విమర్శిస్తూ పోతూ ఉంటే, మీకు ప్రశంసించాలని ఎక్కడొస్తది నోటి నుంచి మాట? ప్రేమించండి మిమ్మల్ని, ప్రశంసించండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే సగం అసెన్షన్ పూర్తయిపోతది. సగం కాదు, అసెన్షన్‌కి దగ్గర దాకా ఎళ్ళిపోతారు. ముక్తికి దగ్గర దాకా ఎళ్ళిపోతారు. మిమ్మల్ని అందరూ ప్రేమిస్తారు. ఈ 4 సంకల్పాలు మీరు చేస్తే, ఈ 6 సంకల్పాలు మీరు చేస్తే, మీరు ఊహించనంత మార్పు మీ జీవితంలో వస్తుంది. ఒకావిడ అద్దం ప్రక్రియ నన్ను 2 సంవత్సరాల నుంచి చేస్తూ వదిలేసి,
ఆ రోజు చేసింది రాఖీ పౌర్ణమి రోజు వాళ్ళ ఇద్దరిని తీసుకెళ్ళాలి. ఆయన పంపించనని జెప్పాడు. ఆ రోజు ముందు రోజు 5 టైమ్స్ ఏమో జేసిన అర్థం ప్రక్రియ. వాళ్ళాయన ఇద్దరి పిల్లల్ని పంపించేసాడు. వాళ్ళ అమ్మగారింటికి. ఓకే. ఆవిడ పేరు లత. ఆవిడ వరంగల్. ఓకే. అది నిన్న మొన్నే జరిగింది రాఖీ పౌర్ణమి. అయితే ఇలా అద్భుతాలు ఒక్క రోజులో గూడా జరుగుతాయి. కానీ మీరు ఎన్ని సార్లు జేస్తున్నారనే దాన్ని బట్టి ఉంటది. మీ జీవితంలో తొందరగా మార్పు రావాలంటే ఎక్కువ సమయం జేయాలి. ఎక్కువ సార్లు జేయాలి. మెల్లగా పోదాం. ట్రైన్‌లో పోదాం. మనకి ఏరోప్లేన్ అవకాశం ఉన్నా గూడా, రాకెట్ అవకాశం ఉన్నా బస్‌లో ఎళ్దాం, మెల్లగా ఎళ్దాం. తక్కువ రేట్ గదా! తక్కువ కాస్ట్ అని అనుకుంటే సమయం ఇంకా ఎక్కువ పడుతుంది. ఓకే. సెల్ఫ్ లవ్ అసెన్షన్‌కి మార్గం. తర్వాత భూమి మీద అందరూ మాయ నుంచి బయటికి రావాలి. ఇప్పుడు మీకందింది ఈ జ్ఞానం. మీరొస్తారు. మరి అందరిని బయటికి తీసుకురావాలంటే అందరి మీద కాంతి వ్యాప్తి జరగాలి. కాంతి అందరి మీదకెళ్ళాలి. కాబట్టి రేపటి రోజు మార్నింగ్ ఉదయం శ్రీలక్ష్మి దుగ్గిరాల గారు చేయించే ఏదైతే ప్రాసెస్ ఉందో దాంట్లో అందరూ పాల్గొనాలి తప్పకుండా. ఆవిడ ఏది చేపిస్తే అది చేయాలి. అది చేయడం ద్వారా మన ద్వారా కాంతి ప్రవాహం జరుగుతుంది. కాంతి అన్ని చోట్ల వ్యాప్తించి భూమి అంతా ఎవరెవరైతే ఇంకా రాలేకపోతున్నారో, మాయలో చిక్కుకున్నారో, మనసు మాయలో చిక్కుకున్నారో వాళ్ళందరూ బయటికి రావడానికి ఆ ఎనర్జీ ఉపయోగపడుతుంది. ఉపయోగపడి పోర్టల్ ఓపెన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. పోర్టల్ ఓపెన్ అవ్వకుండా మీరే మాయలో చిక్కుకుపోయి దాన్ని అది బయటికి రావడానికి మీరే ఒప్పుకోవట్లేదు. మీరంతా కలిసి చేసినప్పుడు నాకీ పోర్టల్ ఓపెన్ కావాలి. నేను బయటికి రావాలని మీరు కోరుకున్నప్పుడు ఫ్రీ విల్ ప్రకారం భూమి మీద ఉన్న నియమం ప్రకారం అది ఓపెన్ అవుతుంది. ఎనర్జీ క్రియేట్ అయ్యి. మనమంతా కోరుకుంటేనే మన జీవితంలో ఏదైనా జరుగుతుంది. హృదయపూర్వకంగా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది. కానీ మనం ఫోకస్ పెట్టాలి ఒక దాని మీద. అది నమ్మాలి. అది జరిగేంత వరకు నమ్మాలి. నెగెటివ్ థాట్స్ రిలీజ్ చేయకూడదు. ఏదన్నా ఒకటి పట్టుకొని ప్రయాణం చేయాలి. సాధించే వరకు పరిగెత్తుతూనే ఉండాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. అప్పటిదాకా సాధ్యం కాదు. హృదయం ప్రక్రియ, అద్దం ప్రక్రియ. తెలవని వాళ్ళు నా నంబర్ నోట్ చేసుకొని నాకు మెసేజ్ పెట్టండి. మీకు నేను ఆ లింక్ పంపిస్తాను. ఎలా చేయాలో చెప్పడానికి. ఆ వీడియో ఉంటది. ఆ వీడియోలో చూసుకొని చేసుకోవచ్చు. నంబర్ వచ్చేసి 7032 7032 703 004. అయితే ఎక్కువగా ఆడవాళ్ళు మాత్రమే మాస్టర్స్‌గా ఈ వర్క్‌షాప్ ద్వారా వచ్చారు. బట్ నాకు మగవాళ్ళని గూడా కూర్చోబెట్టాలనే ఒక సంకల్పం ఉండే. అది నాగరాజు అనే ఒక మాస్టరు దాన్ని పూర్తి చేశాడు. తను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. బట్ తను చేశాడది. తను వర్క్‌షాప్‌కి నా లైవ్ వర్క్‌షాప్‌లకి రాకుండానే అడిగాడు. నేను చేస్తాను అని అడిగితే, నేనివ్వను. నువ్వు వర్క్‌షాప్‌లోకి రా. వచ్చి ఎక్స్‌పీరియన్స్ షేర్ జెయి. ఆ తర్వాత నేను నిన్ను చూసి నేనిస్తానని జెప్పాను. తను వచ్చాడు. తనది వీడియోస్ రికార్డింగ్ లేవు యాక్చువల్‌గా. తన జీవితంలో వచ్చిన మార్పు గురించి. తనకు ప్రతి క్లాస్‌కి తను రాకపోవడానికి కారణం ఏంటంటే, తన దగ్గర సిగ్నల్ ఉండదు. ఉదయం పూట మాత్రమే సిగ్నల్ ఉంటుంది. సిగ్నల్ ప్రాబ్లమ్ బాగా ఉందక్కడ. ఆహ్, అందుకే నాకు ఫోను జేసి చెప్తాడు. "మాస్టర్ నాకు సంకల్పం ఇవ్వండి. మీరు క్లాస్ చెప్పారు. ఆ సంకల్పం నేను మిస్ అవుతున్నాను. నాకు సిగ్నల్ ఉండట్లేదు" అని చెప్పడం వల్ల తనకి సంకల్పం కోసం సంకల్పం ఇవ్వడం జరిగింది. నంబర్ 7032703004. నా పేరు నాంపల్లి మణికంఠ. స్పెల్లింగ్ నోట్ చేసుకోండి. నా ఛానెల్‌లోకెళ్ళాలంటే నా పేరు టైప్ చేస్తే ఎళ్ళొచ్చు మీరు కావాలంటే. నాంపల్లి NAMPALLY నాంపల్లి మణికంఠ MANIKNTA మణికంఠ. అక్కడికెళ్తే ఏమేమి అద్భుతాలు జరిగాయో, ఎంతమంది అద్భుతాలు జరిగాయో మీకు తెలుస్తది. NAMPALLY నాంపల్లి, MANIKANTA మణికంఠ. అయితే చాలామంది పాపం మీ అందరిని రక్షించుదామని వచ్చి కాంతి కార్యకర్తలు 1,44,000 మంది ఇరుక్కుపోయున్నారు. వాళ్ళందరిని జాగృతం చేస్తున్నాను. నా నా వంతుగా నేను చేస్తున్నాను. ఇప్పటివరకు చెప్పిన మాస్టర్లున్నారు. స్వర్లత మేడం గాని, తర్వాత
రామాచారి గారు గాని, బాలకృష్ణ గారు గానివ్వండి, హరికృష్ణ గారు గానివ్వండి, వాళ్ళ మిసెస్ పార్వతి గారు గానివ్వండి, పూర్ణాత్మ శ్రీధర్ గారు గానివ్వండి, ఆహ్, తర్వాత 108 శ్రీనివాసరావు గారు గానివ్వండి, తర్వాత ఇంకెంతో మంది మాస్టర్సు వాళ్ళ వర్క్ వాళ్ళు జేస్తున్నారు. శ్రీలక్ష్మి దుగ్గిరాల గానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎవరి దారిలో వాళ్ళు చేస్తున్నారు. అందరూ చేసేదే గ్రేట్ వర్క్. అందరూ చాలా అద్భుతంగా వర్క్ జేస్తున్నారు. అందులో చాలా మంది మాస్టర్స్ దగ్గర నేను నేర్చుకొనొచ్చాను ఇక్కడికి. వాళ్ళందరి యొక్క సహాయ సహకారాల వల్లే వాళ్ళ యొక్క వాళ్ళు కొన్ని క్లియర్ చేశారు గాబట్టి ఇక్కడికొచ్చాను. 'రేచంద్రన్' మాస్టర్ వన్ ఆఫ్ ద గ్రేట్ మాస్టర్. ఉపేనయ్ మాస్టర్. అయితే ఈ రేపు జరిగేది మొదటిది. ఈ ఆగస్ట్‌లో 3 ఉంటాయి. మూడింటికి సంబంధించిన లింక్స్ మీకొస్తాయి. ఎవరో ఒకరి ద్వారా వస్తాయి. మీరు రావాలి, నాకు కావాలి అని అనుకుంటే మీకొస్తాయి. ఓకే. నేను పాల్గొనాలని మీరు మనసా వాచా కర్మణ అనుకుంటే అది సాధ్యమవుతుంది. ఓకే. మీరు ఈ మాయని, ఈ మనస్సుని పూర్తిగా పక్కకు జరిపితేనే మీ జీవితంలో మార్పులు తొందరగా జరుగుతాయి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే, మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవటం. చివరి సంకల్పం మీకు చెప్పలేదు గదా! ఏంటది? నేను చాలా 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 అదృష్టవంతురాలిని లేదా అదృష్టవంతుడిని. ఇది కృష్ణ మాస్టర్‌కి కూడా తెలీదు. మధ్యలో గ్యాప్ వచ్చింది కదా బాగా. అందుకే తెలీదు. నేను చాలా 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 ఎన్ని చాలాలు మీరు పెట్టగలిగితే పెట్టండి. నాకొకటే కష్టం సార్ అంటే ఒకటే పెట్టండి. 2 అంటే 2, 3 అంటే 3, 10 అంటే 10, 20 అంటే 20. ఓకే. నేను చాలా 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 అదృష్టవంతుడిని. ఎన్ని చాలాలు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఓకే. ఇలా చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మీ మైండ్ పొద్దున్నుంచి సాయంత్రం దాకా మీకు ఫుడ్ ఇస్తది. మిమ్మల్ని భయం వైపు తీసుకెళ్తది. బాధ వైపు తీసుకెళ్తది. మీ జీవితంలో లేనివన్నీ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టేలాగా చేస్తది. చేసినప్పుడు నేను అదృష్టవంతుడిని అనేది మీరు గుర్తు చేసుకోవాలి. మీరు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఈ సంకల్పం ఒకటి మీరు ఎక్కువ సార్లు చేసుకోండి. మిగతావన్నీ గూడా మిగతా అన్ని సంకల్పాలు మీకిచ్చినవి 4 ఉన్నాయి గదా! 5 ఇచ్చాను. మొత్తం 7 ఇచ్చాను. 7లో మనస్సు సంకల్పం చిన్నగా ఉంది గాబట్టి మీరనుకోవచ్చు లోపల గూడా. ఒక మాయ సంకల్పం కాకుండా మిగతా అన్ని సంకల్పాలు మీరు మీ పనులన్నీ చేసుకుంటూ కూడా అనుకోవచ్చు. దయచేసి నన్ను క్షమించు. అలా ఒక 10 నిమిషాలు అనుకోవచ్చు. అలా కూడా మీకు బ్లాక్స్ పోతాయి. మీ పనులను చేసుకుంటూ అనుకుంటే కూడా మీకు పోతాయి. ఎంత అంటే 50%. డైరెక్ట్‌గా చేస్తే 100%. ఓకే. 2008 నుంచి 2012 వరకు జరిగాయంట. నేను ధ్యానంలో లేను గాబట్టి నాకు తెలీదు. 2008 నుంచి 2012 వరకు 4 సంవత్సరాలు అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ చేసి అందరిని పంపించడానికి దండయాత్ర చేయడం జరిగింది. కానీ అది జరగలేదంట. ఓకే. ఈసారి మనం ఆ సృష్టికర్త యొక్క సహాయ సహకారాలతో సహాయ సహకారాలతో ఈ ఆగస్ట్‌లోనే 3 సార్లు పోర్టల్ యాక్టివేషన్ గురించి చేస్తున్నాం. ఒకే దెబ్బ చాలా గట్టిగా పడాలి. దానివలన మొత్తం ఏమంటారు భూకంపం వచ్చినట్టుగా బద్దలైపోవాలి. అలా జరిగి ఈ పోర్టల్ ఓపెన్ అయిపోవాలి. ఒకటే దెబ్బకి రేపే అది ఓపెన్ అయిపోవాలి. తర్వాత ఇంకా ఏమన్నా జరగాల్సినవన్నీ గూడా మనం ఇంకా 2 డేస్ జరిగినప్పుడు చేస్తాం. అవసరమైతే అక్కడ ఇంకేదైనా సంకల్పం ఇవ్వాల్సొస్తే ఆహ్, ద గ్రాండ్ మాస్టర్, గ్రేట్ మాస్టర్ శ్రీలక్ష్మి దుగ్గిరాల గారికి ఇవ్వడం జరుగుతుంది. అది ఆహ్, విశ్వశక్తి, పూర్ణాత్మ గైడెన్స్ ద్వారా ఏమన్నొస్తే ఇవ్వడం జరుగుతుంది. అయితే మాస్టర్స్ అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ అయినా కూడా మేమంతా వెళ్తామా? అంటే అర్థం ప్రక్రియ చేసే ప్రతిరోజు చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎళ్తారు. వాళ్ళు మాత్రం ఎళ్తారు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు. ఓకే. ఎందుకంటే సెల్ఫ్ లవ్ లేకుండా మీరు ఈ భూమి మీద అసెన్షన్ పొందడం నాకు తెలిసినంత వరకు అసాధ్యం.
సెల్ఫ్ లవ్‌తోని సాధ్యం. భగవంతుడంటే ఎవరు? భగవంతుడంటే ఎవరు? భగవంతుడంటే ఒక రూపం కాదు. భగవంతుడంటే ప్రేమ. అందరిని ప్రేమించటం, అందరిని క్షమించటం, అందరి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండడం, అందరిని అంగీకరించడం. మీతో సహా. అది భగవంతుడి తత్వం. ఓకే. అది భగవంతుడి తత్వం. అది మీరు సాధించిన రోజు ఈ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ చేస్తున్నప్పుడు మీరు దాంతో కనెక్షన్‌లో ఉంటారు. దాన్ని అందుకోగలుగుతారు. మీరెన్నన్నా చేయండి. ఆ ధ్యానానికెళ్ళండి. అదే అక్కడికెళ్ళండి, ఇక్కడికెళ్ళండి. మిమ్మల్ని మాత్రం ఆనందంగా ఉంచగలిగే శక్తివంతమైన ఒక ప్రక్రియ ఏదైనా ఉంది అనంటే, నాకు తెలిసినంత వరకు మీరు ఫాలో అయ్యే అన్నిటితో కలుపుకొని ఈ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ. 12 మొదటి అనుభవం ధ్యానం ఈ 2 చెప్పాలి తప్పనిసరిగా అందుకే చెప్తున్నాను. 12 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న ఆవిడ మన వర్క్‌షాప్‌కి నా ద్వారా జరిగిన వర్క్‌షాప్‌కి వచ్చారు. 4 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు. ఆవిడ మొదటిసారి చెప్పిన ఆవిడ అనుభవం ఏంటంటే, 12 సంవత్సరాల నా ధ్యాన ప్రయాణంలో నేను మొదటిసారి లోపల నుంచి ఆనందంగా ఉన్నాను. నాకు చాలా ఆనందం వేస్తుంది. మీరు 5 రోజులో, వారం రోజులో వర్క్‌షాప్ అటెండ్ అయ్యారావిడ. నాకు లోపల నుంచి ఆనందంగా ఉంది. ఇంత ఆనందంగా నేనెప్పుడు లేను. మీ క్లాస్‌కొచ్చాకనే నేను ఇంత ఆనందంగా ఉన్నాను అని చెప్పారావిడ. దానికి సంబంధించిన వీడియో గూడా యూట్యూబ్‌లో ఉంది. ఎందుకంటే మనందరికీ సాక్ష్యాలు గావాలి గదా! అప్పటిదాకా నమ్మం గదా మనం. తర్వాత రీసెంట్‌గా ఒక ఆహ్, కొద్ది రోజుల క్రితం ఒక నెల, 2 నెలల క్రితం ఒకాయన 30 సంవత్సరాల ధ్యాన ప్రయాణంలో నా ద్వారా జరిగిన వర్క్‌షాప్‌కి రెండో వర్క్‌షాప్‌కి, మూడో వర్క్‌షాప్‌కొచ్చారు. సార్ నేను చేస్తూ ఉంటే నాకు లోపల నుంచి ఆనందం వస్తుంది. నా 30 సంవత్సరాల ధ్యాన ప్రయాణంలో ఇది మొదటిసారి నేను అనుభూతి పొందుతున్నాను అని చెప్పడం జరిగింది. ఆయనకు సంబంధించిన వీడియో గూడా ఉంది. ఓకే. నాకే సాక్ష్యాలు చూపియలేదు మాస్టర్స్. నేను 11 సంవత్సరాల క్రితం ధ్యానంలోకొచ్చినప్పుడు నేనే సాక్ష్యాన్ని చూడలేదు. ఎవరి అనుభవాన్ని వినలేదు. నేను ధ్యానంలోకి రావడానికి. నేను విపసన అని చెబితే ప్రకాష్ మాస్టర్ ఆహ్, తను ఇప్పుడు డైరెక్టర్. అతను చెబితే విపసనకెళ్ళాను. విపసనకెళ్ళాక విపసన చేశాను. చేశాక కొన్నాళ్ళు చేసి వదిలేసాను. వదిలేసాక నేనున్న ఏరియాలో నాకొకటి పిరమిడ్ ఆకారం కనిపించింది. అదేంటి అని అడిగాను ఎళ్లి. ఎళ్లి అడిగితే ఇది పిరమిడ్ దీని కింద కూర్చొని ధ్యానం చేయాలని చెప్పారు. అలా కూర్చొని ధ్యానం చేశాను. అంతే. అక్కడి నుంచి స్టార్ట్ చేశా. ఈ ధ్యానం చేస్తే ఏం జరుగుతుందని అడిగితే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పాడు. కర్మల గురించి కూడా చెప్పాడో లేదో తెలీదు. అంతే మొదలుపెట్టాను. అక్కడి నుంచి ఆపలేదు. ఆ తర్వాత ఈ ధ్యానం అంటే ఏంటి? దాదాపు ఒక సంవత్సరం గడిచాకనో, 2 సంవత్సరాలు గడిచాక కొన్ని రకాల ఇబ్బందులొస్తూ ఉంటే, అసలిదేంటి అని తెలుసుకోవడం కోసం, ఈ ఇబ్బందులు ఎందుకొస్తున్నాయని తెలుసుకోవడం కోసం పరిగెత్తినప్పుడు అనుభవాలు వినడం, అనుభవాలు గూడా ఎక్కువ విన్నది లేదు. అసలేంటి జరుగుతుంది? అసలేమేమి ఉంటాయి? ఒక మహావిజ్ఞానం ఉంటదని, రకరకాల వర్క్‌షాప్‌లుంటాయని అవన్నీ తెలుసుకోవడం జరిగింది అంతే. ఓకే. అంటే దాంతో పాటుగా ఇంకొక విషయం చెప్పాలేంటంటే, నేను ధ్యానంలోకి రావడానికి కొన్ని సంవత్సరాల ముందే పరిపూర్ణ శాకాహారిని. ఎవ్వరు నాకు చెప్పలేదు. నాకు లోపల నుంచి అనిపించింది నేను మానేశాను. మా ఇంట్లో వాళ్ళందరూ ఇప్పటికీ శాకాహారులుగా లేరు. కాపోతే కొద్ది వారాల్లో లేదా కొద్ది రోజుల్లో లేదా కొద్ది నెలల్లో వాళ్ళు గూడా మారుతారు. నేను శాకాహారిగా మారినాకనే ధ్యానంలోకొచ్చాను మాస్టర్స్. ఓకే. ధ్యానంలోకి గూడా ఎవరో బలవంత పెట్టి తోసింది గాదు. నాకనిపించింది నేనొచ్చాను, చూసాను. ఎవరి అనుభవాలు వినలేదు, ఏం లేదు. వచ్చాను. అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ గూడా మీ మీ దాకా తీసుకురావడానికి కారణం ఏంటంటే, రహస్యం సబ్జెక్ట్ చెప్పినప్పుడు, ఆ సబ్జెక్ట్ ద్వారా అందరి సమస్యలు పరిష్కారం అవ్వకపోతే ఏదో ఒకటి శక్తివంతమైనది కనుక్కోవాలి. దాని ద్వారా అందరి సమస్యల పరిష్కారం తొందరగా కావాలి అని అనుకున్నప్పుడు ధ్యానంతో పాటుగా ఇవి చేయాలి. అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ అని తెలుసుకున్నాను. తెలుసుకొని అందరికి అందిస్తూ వచ్చాను. దాని ద్వారా చాలా మంది సమస్యలు పరిష్కారం అవ్వడం గూడా జరిగింది. రేపు జరిగే కార్యక్రమానికి అందరూ హాజరవ్వండి. 1,44,000 కార్యకర్తలు
కాంతి కార్యకర్తలు కాని వాళ్ళను విడిపించడం కోసం వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళంతా మేలుకున్నారు. రేపు జరిగే ఈ రేపు జరిగే అసెన్షన్‌కి సంబంధించిన పోర్టల్ యాక్టివేషన్‌తో పాటు తర్వాత 2 రోజుల్లో జరిగే అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్‌లో అందరూ కార్యకర్తలు పూర్తిగా యాక్టివేట్ అవుతారు. ఒకవేళ యాక్టివేట్ అయ్యి ఉండకపోతే. పూర్తిగా యాక్టివేట్ అవుతారు. వాళ్ళు యాక్టివేట్ పూర్తి స్థాయిలో అయ్యారంటే ఇంకా అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్‌ని ఎవరు ఆపలేరు. కానీ ఎక్కడో విన్న దాని ప్రకారం, ఒకరు చెప్పిన దాని ప్రకారం అసెన్షన్ పోర్టల్ జరగడానికి ఇంకా 36 సంవత్సరాలు పడుతుంది. ఇది ఓపెన్ అయ్యాక అసెన్షన్ ప్రాసెస్ జరగడానికి, మనం విముక్తులవ్వడానికి అంత సమయం పడుతుందని చెప్పారు. కానీ ఆ సృష్టికర్త తలుచుకుంటే దాన్ని సగానికి సగం కూడా తగ్గించగలడు. ఏ 5 సంవత్సరాల్లోనో, ఏ 3 సంవత్సరాల్లోనో కూడా చేయించగలడు. ఓకే. మీరది విశ్వసించండి. మీరు ఈ అద్దం ప్రక్రియని, హృదయం ప్రక్రియని పట్టుకోండి. ప్రతిరోజు చేయండి. ఈ అద్దం ప్రక్రియని, హృదయం ప్రక్రియని చేయాలంటే ఛాలెంజ్ చేయాలి. మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకొని, ఆ దమ్ము ధైర్యం మీకుండాలి. ఇలాంటి పదాలు వాడుతున్నానంటే ఇక్కడున్నోళ్ళందరికి తెలుసు ఆల్రెడీ. సగం మంది కంటే ఎక్కువ మందికి తెలుసు. నిజంగానే దమ్ము ధైర్యం కావాలని చెప్పి. ఎందుకంటే వాళ్ళు వచ్చి క్లాస్‌లు విని, మార్పులు చూసి వదిలేసిన వాళ్ళు. ఓకే. పట్టుకొనుండండి. మీరందరూ బాగుంటే, మీరందరూ హ్యాపీగా ఉంటే నాకింకా ఎక్కువ హ్యాపీనెస్ ఒస్తది. ఓకే. మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించబడితే నేనింకా ఎక్కువగా ఆనందంగా ఉంటాను. అది నా ద్వారా జరిగిందనంటే ఇంకా ఎక్కువ ఆనందం. ఓకే. ఈ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ ద్వారా వేగంగా జరుగుతుంది కాబట్టి నేనిది ఫాలో అవ్వమని జెప్తున్నాను. మీకు సహాయం చేయడానికి ఎప్పుడైనా నేను సిద్ధంగానే ఉంటాను. నేను చేయగలిగిందంతా గూడా గురువు గారి బాటలోనే ఉచిత సేవ. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. ఓకే. ఈ క్లాసన్నీ గూడా ఉచితంగానే జరుగుతాయి. కాపోతే ఇప్పటి నుంచి ఈ వారం క్లాసులేమి జరగవు. ప్రతి వారం అఖండ అద్దం ప్రక్రియ, అఖండ హృదయం ప్రక్రియ అని జరుగుతుంది. అది కూడా ఒక అద్భుతమైన వర్క్‌షాప్ అది. చాలా పవర్‌ఫుల్ వర్క్‌షాపు. మామూలుగా ఉండదు వర్క్‌షాప్ అది. మీకది డిఫరెన్స్ అనేది మీకు అప్పటికప్పుడు తెలవకపోవచ్చు గానీ, చాలా మార్పులు జరుగుతాయి. మీరు ఎన్నింటిలో ఇరుక్కొనున్నారో అవన్నీ గూడా బద్దలైపోతాయి. మీకు మెల్లమెల్లగా తెలుస్తా ఉంటాయి అవన్నీ. ఫుల్ డే వర్క్‌షాప్ ఉంటది. ఈసారి 16, 17 రోజు ఉంటది. హాజరవ్వండి. 2 రోజులుంటాయి. ఒకరోజు డబ్బుకు సంబంధించి ఉండొచ్చు. ఇంకొక రోజు మిమ్మల్ని విశ్వంతో కనెక్ట్ చేయడం, మీ పూర్ణాత్మతో కనెక్ట్ చేయడం, మీకెప్పుడు అందరూ సహాయం చేసే విధంగా మీ స్పిరిచ్యువల్ గైడ్స్‌తో కనెక్ట్ చేయడం. దాంతో పాటుగా మీలోని స్త్రీతత్వాన్ని, పురుషతత్వాన్ని బ్యాలెన్స్ చేయడం పర్మనెంట్‌గా. అంటే ఒక ఇప్పటి వరకు అంటే మొదటి రోజు జరిగిన వర్క్‌షాప్ ఒక ఎత్తు. అదే అది హైలైట్ అన్నిటికన్నా. దాని తర్వాత జరిగినయి ఇంకా అది ఒక పునాది. తర్వాత 17వ తేదీ జరగబోయేది. దానికి ఇప్పటివరకు జరిగిన దానికి 10 రెట్లు అనొచ్చు. ఇంకెక్కువ గూడా అనొచ్చు. మేబీ 100 రెట్లు గూడా అయ్యుండొచ్చు. చాలా మంది విశ్వంతో కనెక్షన్ లేక ఇబ్బంది పడిపోతున్నారు. చాలా మంది తన పూర్ణాత్మతో కనెక్షన్ లేకుండా ఇబ్బంది పడిపోతున్నారు. 17థ్ రోజు జరిగే ఆహ్, క్లాస్‌లో మీరు ఊహించని అనుభవాలొస్తాయి మీకు. మీరు నమ్మలేని నిజాలు కూడా మీకు కొన్ని తెలుస్తాయి. ఓకే. కాబట్టి తప్పకుండా రండి. రేపు తప్పకుండా అందరూ హాజరవ్వండి. అందరూ వెంకటరత్నం మేడం గారికి థాంక్ యూ చెప్పండి. ఎందుకంటే నాకిది చేయించాలని ఉంది కానీ, ఇప్పుడు క్లాస్ తీసుకొని దీని గురించి చెప్పాలని నాకు తెలీదు. నేను నా పనిలో నేనున్నాను. నా ఛాలెంజెస్ నాకుంటాయి గదా! నా స్థాయిలో. కాబట్టి ఆహ్, ఇప్పుడు ఈరోజు క్లాస్ తీసుకుంటేనే రేపు అందరూ హాజరవ్వగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారని నేను దాన్ని క్యాచ్ జేయలేకపోయాను. వెంకటరత్నం మేడం గారు ఇదేంటో మాకు అర్థం చేపియండి మాస్టర్, మాకు తెలియజేయండి, చెప్పండి అని అడిగారు. అందుకోసమని సరే క్లాస్ మాస్టర్ నేను క్లాస్ పెడతానని జెప్పి క్లాస్ పెట్టడం జరిగింది. మాస్టర్స్ మీ మీరంతా ప్రతిరోజు అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ చేయండి. మీకందరికి సహాయం జేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నాకు 5గురు మాస్టర్సు నా నా ద్వారా జరిగే జూమ్ సెషన్‌లో 5గురు మాస్టర్స్ నుంచి 5-7 మాస్టర్సు ప్రతిరోజు క్లాస్ జరగాలి. జరిపిస్తాను నేను.
నాతో వచ్చేవాళ్ళెవరో, ఉన్న చోటే ఉండిపోయేవాళ్ళెవరో మీరే నిర్ణయించుకోండి. ఎవ్వరిని లాగేలేదు. బలవంతం అస్సలు పెట్టను నేను. చెప్పే కాడికి చెప్తాను, వదిలేస్తాను. మీరింకా అందులోనే ఉంటానంటే ఉండండి. అది మీ ఇష్టం. ఓకే. ఆల్రెడీ మాస్టర్స్ ఉన్నారు. రెడీ అయిపోయారు కొంతమంది. మిగతా వాళ్ళు మీలోంచి నేను తీసుకుందాం అనుకుంటున్నాను. మీలోంచి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలనేది నేను నిర్ణయం తీసుకుంటాను. చేయగలిగిన వాళ్ళకే ఇస్తాను. కానీ ప్రతిరోజు మీరు అద్దం ప్రక్రియ చేస్తూ ఉండాలి. ఓకే. ఎవరు చేస్తున్నారో, ఎవరు చేయట్లేదో తెలిసిపోతుంది. అలా అని అడిగారని చెప్పి అందరికివ్వడం జరగదు. ఈ క్లాస్‌లకు అటెండ్ గాకుండానే వీటి గురించి తెలవకుండానే అడిగిన వాళ్ళున్నారు. వాళ్ళకివ్వలేదు మాస్టర్స్ అవకాశం. మీరంతా బాగుండాలి. మీరందరూ బాగుంటే నేను గూడా బాగుంటాను. ఓకే. మీ అందరి ఆనందంలోనే నా ఆనందం. కాబట్టి మీరు ప్రతిరోజు చెయ్యండి. ఏ ఇబ్బందొచ్చినా సరే మీకు నేను సహాయంగా ఉంటాను. నేను చేయగలిగిందంతా చేస్తాను. మీరు నమ్మితే, నేను చెప్పింది ఆచరిస్తే, నా వేలు పట్టుకోకుండా వేలు వదలకుండా పట్టుకొని ఉంటే, సప్త సముద్రాల్లాంటి సమస్యలైనా పరిష్కరించబడతాయి. నేను కొంచెం బిజీగా ఉండి మీ ఫోన్ ఆన్సర్ చేయకపోవచ్చు. మీకు తగిన సమాధానం సమయానికి రాకపోవచ్చు. కొంచెం ఆలస్యంగా అయినా రావచ్చు. మీకు మళ్ళీ నేను కాల్ చేస్తాను. ఒకవేళ కాల్ చేయకపోతే నేను కాల్ చేయకపోతే మీరు మళ్ళీ కాల్ చేసి అడగొచ్చు నన్ను. నేను మాస్టర్‌ని ఇబ్బంది పెడుతున్నానేమో అని అనుకోవద్దు. మీరు కాల్ చేశాక 2, 3 రోజుల వరకు కూడా మీకు కాల్ రాకపోతే మళ్ళీ మీరు నాకు కాల్ చేయొచ్చు. ఎందుకంటే నాకెంతోమంది కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఆఫీస్‌లో పని చేస్తూ ఉంటాను. తర్వాత నేను కొన్ని వర్క్‌షాప్‌లు గూడా చేస్తూ ఉంటాను గాబట్టి, మర్చిపోయే అవకాశం ఉండొచ్చు. కాబట్టి మీరు ఏదన్నా అడిగి మీకు సమాధానం లభించకపోతే మళ్ళీ ఫోను జేయండి. రికార్డింగ్‌లు మాత్రం పెట్టడం తగ్గిచ్చండి. మెసేజ్‌లు పెట్టండి. రికార్డ్ చేసి పంపేయడం తగ్గిచ్చండి. డేటా నాకిక్కడ ఫుల్ అయిపోతది. నా మెమరీ అయిపోతది. ముఖ్యంగా చంద్రమౌళి గారికి. ఓకే. డేటా తక్కువుంటుంది. డేటా వేస్ట్ చేయడం ఎందుకు రికార్డింగ్‌లకు. ఓకే. థాంక్ యూ మాస్టర్స్. మీ విలువైన ఎవరన్నా ఏమన్నా అడగాలంటే అడగండి మాస్టర్స్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నన్ను మీరు స్నేహితుడు అనుకోవచ్చు. ఓకే. స్నేహితుడు అని ఎందుకంటానంటే, స్నేహితుడు మాత్రమే అన్నీ అర్థం చేసుకోగలుగుతాడు. ఓకే. కొన్ని సార్లు స్నేహితుడు అర్థం చేసుకోలేడు. తండ్రి లేదా తల్లి అర్థం చేసుకోగలుగుతది. నన్ను తండ్రి, తల్లి గూడా అనుకోవచ్చు. ఓకే. తల్లి, తండ్రి అంటే ఎందులో ఉంటాడు తల్లిదండ్రి? అన్నలో ఉంటాడు. అన్నలో మొదటి పదం అమ్మ. ఆ. రెండో పదం నా. అంటే నాన్న.